ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజా సంక్షేమం, స్టూడెంట్స్ భవితవ్యంపై ప్రధానంగా దృష్టి సారించనుందట. చంద్రబాబు నాయకత్వంలో గెలిచిన కూటమి ఈ విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం కానుక సిద్ధం చేసి పెట్టింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులకు ఇస్తున్న విద్యా కానుకను యథావిధిగా పంపిణీ చేయాలని కొత్త గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టే సమయం ఆసన్నం కావడం, ఇంతలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యా కానుకను పంపిణీ చేస్తారా లేదా అనే అయోమయంలో పడిపోయారు జనం. ఈ నేపథ్యంలో అందరికీ గుడ్ న్యూస్ చెబుతూ స్కూల్స్ ప్రారంభమైన తొలి రోజు నుంచే విద్యా కానుకను ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 13 నుంచి రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచే విద్యా కానుక పంపిణీ మొదలు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉండగా ఒకరోజు వాయిదా వేయడం జరిగింది. కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, ఇతర పాఠ్య సామాగ్రితో కూడిన కిట్ను అందిస్తారు. ఈ ఏడాది కూడా విద్యా కానుక కిట్లను స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరొక వైపు మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం.